ఇవి మా టెరెస్ గార్డెన్లో పూసిన పూలండి. చూడండి ఎంత బాగున్నాయో. వర్షాలు వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ కాస్త కంపోస్ట్ వేసాను అనమాట. దాంతో పూలన్నీ మంచిగా వస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద పువ్వులు. ఇవాళ అందులో అట్ల తద్ది కదండి, బాగా పూజ చేసుకున్నాను చక్కగా గౌరీదేవికి వాటితోను. ఇవాళ రెసిపీ ఏంటంటే బందోస్ అండి, కర్డ్తోటి అనమాట. చాలా చాలా బాగుంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఒక కప్పుతో ఒకప్పుడు సూజీ రవ్వ తీసుకుంటే 1 కప్పు పెరుగు అనమాట. కొంచెం వెల్తిగా తీసుకోవచ్చు. ఆ 2 వేసేసి కలిపేసి ఒక పక్కన పెట్టేసేయాలండి. ఒక 10 మినిట్స్ కనుక అలా వదిలేస్తే అది బాగా మంచిగా ఆ పెరుగంతా పీల్చుకుంటుంది. తర్వాత బ్లెండర్లో వేసేసి బ్లెండ్ చేసేయాలన్నమాట. మనం డోలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇందులో మనం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, క్యారెట్, మనకి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి కావాలంటే. నేను ఆనియన్ తినను కాబట్టి వేసుకోవటం లేదు. దీనిలో చిన్న తడక పెట్టుకుందాం, అది ఇంకా బాగుంటుందన్నమాట. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం ఇంగువాలండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వేసేయండి, ఇంగువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇవన్నీ పోపు పెట్టేసేసుకున్న తర్వాత దీన్ని అదే మూకుల్లోనండి. దీనికి ఏంటంటే అలా చిన్నలాగా ఉంటే కనుక మనకి బన్నులాగా ఉబ్బి వస్తుంది అనమాట. వెడల్పుగా ఉంటే కనుక కొంచెం పలుచగా వస్తుంది. ఇది చూడండి షేప్ ఎంత ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వస్తుందంటే చూడడానికి చిన్న చిన్న బన్స్ ఉన్నట్టే ఉంటుందండి. పెనాన్ని ఏమీ అతుక్కోవడం అదేమీ అవ్వదు అనమాట. కాకపోతే సిమ్లోనే పెట్టుకోండి, మీడియం కూడా వద్దు, సిమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది అనమాట. మీడియంలో పెట్టుకుంటే కొంచెం అడుగున నల్లగా మాడిపోతుంది. మళ్ళీ పిల్లలు నల్లగా ఉంటే తినరు కదండి. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ఈనో వేసుకోండి. ఈనో లేకపోతే కనుక వంట సోడా వేసుకుని కొంచెం నిమ్మరసం పెట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. లేకపోతే వంట సోడా ఒకలాంటి టేస్ట్ వస్తుంది అనమాట. దీనికి కొబ్బరి చట్నీ అండి, ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు కాస్త నీళ్ళలో నానబెట్టి వేసాను. ట్రై చేయండి.